Hi friends, today DSC School Assistant Economy Intermediate Syllabus పైన ఈరోజు క్లాసు వీడియో చేద్దాం. ఇందులో ఇంతకుముందు క్లాసెస్లో మనం డిమాండ్ అంటే ఏమి, డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది, డిమాండ్ పట్టిక అంటే ఏమి, డిమాండ్ సూత్రము అంటే ఏమి, డిమాండ్ పరిమాణము అంటే ఏమి అనే విషయాల గురించి తెలియజేసుకున్నాం. సో ఇక్కడ డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. ఇది వై అనుకుంటే ఇది ఎక్స్ అక్షం, దీన్నేమో డిమాండ్ రేఖ అని కూడా మనం పిలవచ్చు. డిమాండ్ రేఖ, ఇది డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది ఎల్లప్పుడూ అంటే రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. ఏ వాలుని కలిగి ఉంటుందన్నా రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇది ఇలా ఆప్షన్స్లో రుణాత్మక వాలును కలిగి ఉంటుందంటే పర్లేదు, అలా కాకుండా ఇంకో రకంగా కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అది ఏంటంటే ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అని కూడా అడిగేదానికి అవకాశం. కాబట్టి సాధారణ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా అడగచ్చు. సాధారణ డిమాండ్ రేఖ వాలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత డిమాండ్ సూత్రం అంటే కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని. ప్రైస్ అనేది తగ్గింది అనుకుంటే డిమాండ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది అని. అలాగనే ప్రైజు పెరిగితే, ధర పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది అని తెలియజేస్తుంది. సో ఈ విషయాన్ని కనుక మనం గుర్తించుకున్న, ఈ విషయం మనకు డిమాండ్ సూత్రము తెలియజేస్తుంది. డిమాండ్ అనగా ఏమనే విషయాలు కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలియజేయడం జరిగింది. ఇది డిమాండ్ సూత్రం అంటే ఇది ఈ విషయాన్ని. అయితే ఈ సూత్రం ప్రకారం ధరకు డిమాండ్కు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. అదేంటంటే విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఏ సంబంధం కలిగి ఉంటుంది? ధరకు డిమాండ్కు చాలా ఇంపార్టెంట్. విలోమ సంబంధం, ఇన్వర్స్ రిలేషన్షిప్, విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ విషయాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్ సూత్రాన్ని ఎవరు చెప్పారనే విషయాన్ని కూడా మనం చెప్పాము. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే అతను చెప్పాడు. దీన్ని అభివృద్ధి పరిచేది కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత డిమాండ్ సూత్రానికి మినహాయింపులు ఏంటనేటటువంటి పైన కూడా మనకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. డిమాండ్ సూత్రానికి మినహాయింపులు అవేంటివి అంటే, ఒకటి గిఫెన్ వైపరీత్యం, గిఫెన్ గూడ్స్ అని కూడా అంటారు. గిఫెన్ వైపరీత్యం. రెండోది వెబ్లన్ ప్రభావం, ఎఫెక్ట్, వెబ్లన్ ఎఫెక్ట్. మూడవది సట్టా వ్యాపారం. ఇవి డిమాండ్ సూత్రానికి మినహాయింపులుగా చెప్పవచ్చు. ఏంటి? ఒకటి గిఫెన్ వైపరీత్యం, రెండు వెబ్లన్ ఎఫెక్ట్, వెబ్లన్ ప్రభావం, మూడు సట్టా వ్యాపారం. ఇక్కడ డిమాండ్ సూత్రానికి మినహాయింపుల విషయంలో డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది అంటే
మీరు ఈ మూడింటికి కూడా గిఫెన్ వైపరీత్య విషయంలో కావచ్చు, వెబ్లన్ ప్రభావం విషయంలో కావచ్చు, సట్టా వ్యాపారం అనేటటువంటి విషయంలో కావచ్చు, డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అన్నట్లయితే అడిగినట్లయితే కనుక అది ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది, మూల బిందువు నుండి పైకి ఎగబాకి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఏ విషయంలో? డిమాండ్ సూత్రానికి మినహాయింపు విషయంలో డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. గిఫెన్ వైపరీత్యం ఏంటి? గిఫెన్ వైపరీత్యము అంటే ఇక్కడ రాబర్ట్ గిఫెన్ అనేటటువంటి ఆర్థికవేత్త, బ్రిటన్ చెందినటువంటి ఆర్థికవేత్త. ఇక్కడ పేదవారు తినేటటువంటి వస్తువులు ఎక్కడైనా కానీ, పేదవారు తినేటువంటి వస్తువులు ఇక్కడ మనకైతే రాగులు, సజ్జలు, నూకలు, ఇవి పేదవారు తినేటటువంటి వస్తువులు. బ్రిటన్లో అయితే బ్రెడ్ ఇలాంటివి పేదవారు తినేటటువంటి వస్తువులుగా మనం భావించవచ్చు. అయితే పేదవారు తినేటటువంటి వస్తువుల విషయంలో ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది అంటాడు. ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది అనేటటువంటి విషయం మీదుగా తీసుకున్నట్లయితే ఇక్కడ ధర పెరిగింది, డిమాండ్ పెరిగింది. గిఫెన్ వస్తువుల విషయంలో మనకు డిమాండ్ రేఖ వాలు ధనాత్మక వాలునే కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వెబ్లన్ ఎఫెక్ట్. వెబ్లన్ అనేటువంటి ఆర్థికవేత్త, నార్వేకి చెందినటువంటి శాస్త్రవేత్త ఏనేం చెప్పాడంటే, వెబ్లన్ ఎఫెక్ట్ లో ఆయన ఏం చెప్పాడంటే గౌరవ సూచిక వస్తువుల గురించి చెప్పాడు. గౌరవ సూచిక వస్తువులు, ఈ వస్తువులు అంటే ఏంటంటే సొసైటీలో ప్రిస్టేజియస్ గా భావించేటటువంటి వస్తువులు, వజ్రాలు, డైమండ్స్, అలాగనే గోల్డ్ ఇలాంటివి. అంటే వీటికి ధర పెరిగినప్పటికీ సంపన్న వర్గాలు వీటిని అధికంగా డిమాండ్ చేస్తారు. అంటే ఈ విషయాల్లో వస్తువులు ధర పెరిగినా కూడా వీటి యొక్క డిమాండ్ పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఈ విషయాన్నే మనకు వెబ్లన్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేయడం అనేది జరిగింది. ఇంకా సట్టా వ్యాపారం అంటే అంచనా వ్యాపారాలు. అంటే ఫ్యూచర్ లో ధరలు పెరుగుతాయి, ధర పెరిగినప్పటికీ ఫ్యూచర్ లో ఇంకా ధరలు పెరుగుతాయి అని భావించినప్పుడు ఆ వస్తువులని వ్యాపారస్తులు ఎక్కువగా డిమాండ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో కూడా డిమాండ్ రేఖ ధనాత్మక వాలునే కలిగి ఉంటుంది. వీటిని మనం ఏమంటామంటే డిమాండ్ సూత్రానికి మినహాయింపులుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రదర్శన ప్రభావం అని ఒకటి ఉందండి. ప్రదర్శన ప్రభావం ఎవరు చెప్పారంటే డ్యూషన్ బెర్రీ. ఎవరు చెప్పారు? డ్యూషన్ బెర్రీ. సో ఇక్కడ కూడా ఏంటంటే మనము విదేశీ ఆకర్షితులై విదేశీ వస్తువుల మోజుతో అవి ధర ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని అధికంగా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా డిమాండ్ సూత్రానికి మినహాయింపుగా చెప్పవచ్చు. ఈ విషయంలో కూడా డిమాండ్ రేఖ వాలు ధనాత్మక వాలునే కలిగి ఉంటుంది. సో ఈ విషయాలను కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత డిమాండ్ వ్యాకోచత్వాలు. డిమాండ్ వ్యాకోచత్వం. డిమాండ్ వ్యాకోచత్వము అంటే ఇక్కడ డిమాండ్లో వచ్చేటటువంటి వచ్చే మార్పు బై ధరలో వచ్చేటటువంటి మార్పును డిమాండ్ వ్యాకోచత్వము అంటారు. డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై
డిమాండ్లో వచ్చేటటువంటి ధరలో వచ్చేటటువంటి మార్పు, లేదా డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు బై ధరలో వచ్చేటటువంటి అనుపాత మార్పు. అంటే ఇక్కడ మనం సూత్ర రూపంలో చెప్పాలంటే డెల్టా డి బై డెల్టా పి. ఇక్కడ డి అంటే డిమాండ్, పి అంటే ప్రైస్ ధర, డెల్టా అంటే చేంజ్ మార్పు అని. సో ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రం ఏమైనా అడిగి ఆప్షన్స్ కూడా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది. తర్వాత డిమాండ్ వ్యాకోచత్వము రకాలు. డిమాండ్ వ్యాకోచత్వము రకాలు. డిమాండ్ వ్యాకోచత్వము రకాలు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వాలు 3 రకాలు. ఒకటి ధర డిమాండ్ వ్యాకోచత్వము, ధర డిమాండ్ వ్యాకోచత్వము, రెండు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము, మూడు జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వం. జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వం. ఇక్కడికి వీటిపైన ప్రశ్నలు ఎలా అడగచ్చు అంటే, వీటిపైన ధర డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రమేమి, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రమేమి, జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రమేమి అనే విషయాల్ని అడగచ్చు. ఇప్పుడు ధర డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రము అని అడిగాడు అనుకుందాం. ధర డిమాండ్ వ్యాకోచత్వానికి సూత్రము అని అడిగితే ఇక్కడ మనకి ఏంటంటే డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ధరలో వచ్చేటటువంటి మార్పు. డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ధరలో వచ్చేటువంటి మార్పు. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? డెల్టా డి బై డెల్టా పి. అలాగనే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం కన్నా మనం చూసినట్లయితే దీనికి సూత్రం డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ఆదాయంలో వచ్చేటటువంటి మార్పు. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? డెల్టా వైగా రాయొచ్చు. తర్వాత జాత్యాంతర డిమాండ్. దీనికి సూత్రం ఏంటంటే డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పు. డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో వచ్చేటటువంటి మార్పు. ఈ విధంగా మనకు ఈ డిమాండ్ వ్యాకోచత్వ రకాలపైన వాటి యొక్క సూత్రాలపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాలు కూడా మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో మొదటిది ధర డిమాండ్ వ్యాకోచత్వం. ధర డిమాండ్ వ్యాకోచత్వం. ఏం చెప్పాము? ధర డిమాండ్ వ్యాకోచత్వంలో సూత్రం మనము NP ఈజ్ ఈక్వల్ టు డెల్టా
d/Δp, డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు బై ధరలో వచ్చేటటువంటి మార్పుని ధర డిమాండ్ వ్యాకోచత్వము అంటాం. అయితే ధర డిమాండ్ వ్యాకోచత్వంలో రకాలు ఏంటి అనే విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ పూర్తి వ్యాకోచ డిమాండ్, రెండు పూర్తి అవ్యాకోచ డిమాండ్, మూడు ఏకత్వ వ్యాకోచ డిమాండ్, నాలుగు సాపేక్ష వ్యాకోచ డిమాండ్, ఐదు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. ఇవి ధర డిమాండ్ వ్యాకోచత్వంలో రకాలు. ఇవి 5 రకాలు. ఇందులో ముఖ్యంగా ఎలా గుర్తించుకోవాలి? పూర్తి వ్యాకోచ డిమాండ్ ఎలా అంటే దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది x, ఇది y అక్షం, ఇది x అక్షం అనుకుందాం. ఇక్కడ డిమాండ్ రేఖ ఎలా ఉంటుందంటే x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎక్కడ పూర్తి వ్యాకోచ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అంటే x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇది పరిపూర్ణ పోటీ, మీరు మార్కెట్లు అనే విషయానికి వచ్చినప్పుడు పరిపూర్ణ పోటీ మార్కెట్లో కూడా డిమాండ్ రేఖ ఎలా ఉంటుందంటే x అక్షానికి సమాంతరంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు x అక్షానికి సమాంతరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ధరలో మార్పు కొద్దిగా వచ్చినప్పటికీ డిమాండ్లో మార్పు అనంతంగా వస్తుంది అని. ధరలో మార్పు, ఇది ధర అనుకుంటే, ఇది డిమాండ్ అనుకుంటే, ధరలో మార్పు కొద్దిగా అల్పంగా వచ్చినప్పటికీ డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు అధికంగా ఉంటుంది. అంటే మీ ఇన్ఫినిటివ్గా ఉంటుంది, అనంతంగా ఉంటుంది డిమాండ్లో మార్పు. అంటే దీనికి క్లుప్తంగా చెప్పాలంటే ధరలో మార్పు కొద్దిగా వచ్చినప్పటికీ డిమాండ్లో మార్పు అనంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ పూర్తి వ్యాకోచ డిమాండ్కి డిమాండ్ రేఖ వాలు x అక్షానికి సమాంతరంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత పూర్తి అవ్యాకోచ డిమాండ్లో డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుందంటే y అక్షానికి సమాంతరాన్ని కలిగి ఉంటుంది. y అక్షానికి సమాంతరంగా కలిగి ఉంటుంది. అంటే మీ ఇక్కడ డిమాండ్లో మార్పు అయితే లేదు, ధరలో మార్పు మాత్రం అనంతంగా ఉంది. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎంత అంటే మార్పు 0, అంటే దీని వాల్యూ 0 అని. అంటే మీ డిమాండ్లో మార్పు 0, ధరలో మార్పు అనంతం. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ రేఖ వాలు y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఏది పూర్తి అవ్యాకోచ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది అంటే y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఏకత్వ వ్యాకోచ డిమాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ డిమాండ్ ధరలో ఎంత మార్పు వస్తుందో అంతే మార్పు డిమాండ్లో కూడా వస్తుంది. అంటే మీ 20% ధరలో మార్పు వస్తే 20% డిమాండ్లో మార్పు వస్తుంది. కాబట్టి ఇది
ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1కి సమానం. ఇక్కడ రేఖ ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే ఇది సాధారణ డిమాండ్ రేఖ వలె ఉంటుంది, లేదంటే రెక్టాంగులర్ హైపర్బోలా అని కలిగి ఉంటుంది. ఇలా ఏకత్వ ఏకవచనానికి డిమాండ్ రేఖ వాళ్ళు కలిగి ఉంటుంది. సో లంబ అతి పరావలయము అని కూడా అంటారు. లంబ అతి పరావలయ రేఖ, అతి పరావలయ రేఖ అని కూడా పిలుస్తారు, రెక్టాంగులర్ హైపర్బోలా. కాబట్టి ఏకత్వ ఏకవచన డిమాండ్ రేఖ వాళ్ళు రెక్టాంగులర్ హైపర్బోలా అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత సాపేక్ష వ్యాకోచ డిమాండ్. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది x అక్షం, ఇది y అక్షం అనుకుంటే ఇక్కడ డిమాండ్ని తీసుకోవాలి, ఇక్కడ ధరను తీసుకోవాలి. ఇక్కడ ధరలో మార్పు అలాగనే డిమాండ్లో మార్పు. ధరలో మార్పు అలాగనే డిమాండ్లో మార్పు. ధరలో మార్పు అల్పంగాను, డిమాండ్లో మార్పు అధికంగాను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ధరలో మార్పు, డిమాండ్లో మార్పు. ధరలో మార్పు అల్పంగాను, డిమాండ్లో మార్పు అధికంగాను ఉంటుంది. అదే సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ విషయంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ డిమాండ్లో మార్పు అల్పంగాను, ధరలో మార్పు అధికంగాను కలిగి ఉంటుంది. ధరలో మార్పు అధికంగాను, డిమాండ్లో మార్పు అల్పంగాను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ వ్యాకోచత్వ డిమాండ్ రేఖల్లో మనం ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 3 అంశాలు ఈ వ్యాకోచత్వాల పైన. అవేంటంటే ఒకటి ఏకత్వ వ్యాకోచ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది, ఒకటి అలాగనే పూర్తి వ్యాకోచ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది, పూర్తి అవ్యాకోచ డిమాండ్ రేఖ వాలు ఎలా ఉంటుంది. ఈ 3 బాగా గుర్తుంచుకోవాలి. ఏకత్వ వ్యాకోచానికి ఏమో మనం ఏం చెప్పాము, రెక్టాంగులర్ హైపర్బోలాని కలిగి ఉంటుంది అని చెప్పాం. ఈ పూర్తి వ్యాకోచానికి ఏమో x అక్షానికి సమాంతరంగా ఉంటుందన్న, పూర్తి అవ్యాకోచానికి ఏమో y అక్షానికి సమాంతరంగా ఉంటుంది అని. ఈ విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ x అక్షానికి సమాంతరంగా అని అడగచ్చు, y అక్షానికి లంబంగా అనొచ్చు. ఇక్కడ సో ఆ విధంగా ప్రశ్నలు మీకు తికమక పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్స్ చేసేదానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత క్లాస్లో మనం డిమాండ్ కొలిచేటటువంటి పద్ధతులు ఏంటనే విషయాల గురించి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.